వస్తాం జరుగుతుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు నరకం అనుభవించాం, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడి పైన దొంగ కేసులు పెట్టారు, ప్రతి నాయకుడిని వేధించారు. అందుకే నేను గర్వంగా చెప్తున్నా, పుంగనూరు నియోజకవర్గంలో నామినేషన్ పత్రాలు లాగాలనుకున్నప్పుడు తొడగొట్టి మీసాలు మెలేసి రా రా అని చెప్పిన మన అంజిరెడ్డి తాతనే మీ లోకేష్కి స్ఫూర్తి. అంతేకాదు మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై చెప్పమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు చెప్పి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్యనే నాకు ఒక ఆదర్శం. పల్నాడులో ఏకంగా ఒక తల్లిపైన దాడి చేసి రక్తం కారుతున్నా కూడా చివరి ఓటు పడే వరకు బూత్లో నిలబడిన మంజుల గారే నాకు ఒక లక్ష్యం. కరెక్ట్గా కృష్ణానది గట్టుపక్కన గాంధీ గారు అని ఒక సీనియర్ నాయకుడు ఉన్నారు, అనేక మార్లు కార్పొరేటర్గా చేసిన వ్యక్తి. వాళ్ళ నాయకుడిని నిలదీస్తున్నాడని ఏకంగా కంటి చూపు పోయే విధంగా పొడిశారు. అయినా కూడా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడుమ తిప్పకుండా జై తెలుగుదేశం అన్న గాంధీ గారే నాకు స్ఫూర్తి. కోటి సభ్యత్వాలతో రికార్డులు మనందరం బద్దలు కొట్టాం. కార్యకర్తల సంక్షేమమే ఒక లక్ష్యంగా పెట్టుకుని మనందరం పనిచేసాం. గతంలో ప్రమాదంలో ఎవరైనా చనిపోతే 2 లక్షల రూపాయలు వచ్చే బీమాని ఏకంగా ఈరోజు 5 లక్షల రూపాయలు మన పార్టీ చేసింది. ఇప్పటికీ కార్యకర్తల సంక్షేమం కోసం 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. విద్య, వైద్యం, స్వయం ఉపాధికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఏకంగా ఒక పెద్ద వ్యవస్థని మేము ఈరోజు ఏర్పాటు చేసాం. బ్లాక్ 2లో ఆ వ్యవస్థ పనిచేస్తుంది. కార్యకర్తలకు అండగా నిలబడతాం. కార్యకర్తల తరపున వాళ్ళ సమస్యలు పరిష్కరించే బాధ్యత మనందరం తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. గడిచిన 44 ఏళ్ల ప్రయాణంలో పడ్డాం, లేచాం, కానీ ఎప్పుడు నిలబడ్డాం, ఎప్పుడూ మన అధైర్యపడలేదు. దానికి ప్రధానమైన కారణం మన సిద్ధాంతాలు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పిన గొప్ప నాయకుడు అన్న ఎన్టీఆర్. ఆయన ఆశయాలతో మనం ఇన్నాళ్ళు నడుచుకుంటూ వచ్చాం. మారిన కాలానికి మనం జరిగిన మహానాడులో 6 శాసనాలు మనం ప్రకటించుకుంటాం జరిగింది. ఆ 6 శాసనాలపైన వేదిక పైన ఉన్న పెద్దలతో చర్చించాం, వేదిక ముందర ఉన్న నాయకులతో చర్చించాం. ఏం పెడితే బాగుంటుంది, రాబోయే 4 దశాబ్దాలు పార్టీని ఎలా నడిపించాలి, ఆ మార్గం మనం ఎంచుకోవాలని నేను కోరుతాం జరిగింది. అందులో మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి, రెండోది యువగలం, మూడోది స్త్రీ శక్తి, నాలుగోది పేదల సేవలో సామాజిక న్యాయం, ఐదోది అన్నదాతకు అండగా, ఆరోది కార్యకర్తనే మన అధినేత. ఇది మీ అందరికి ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, రాబోయే రోజుల్లో మనందరం నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అందుకే మనకి ఈ బాధ్యత ఇచ్చింది పార్టీ. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఈ 6 శాసనాల గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరిపైన ఉంది. గడిచిన 2 ఏళ్ళలో సంక్షేమ అభివృద్ధి జోడెద్దుల బండిగా మనం నడిపించుకుంటూ ముందరికెళ్తున్నాం. మనం అందించిన సంక్షేమం భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వట్లేదు. 2000 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు చేసింది మనమే. ఆ పెన్షన్ని తిరిగి 4000 రూపాయలు చేసింది మనమే. వృద్ధులుంటే 6000 రూపాయలు బెడ్కే పరిమితం అవుతే 15000 రూపాయలు ఈరోజు మనం అందజేస్తున్నాం. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు.
అనేక ధనిక రాష్ట్రాలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఇవ్వట్లేదు. ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట నిలబె